ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లి దగ్గర చప్టాపై ఉధృతంగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రోడ్డు కోతకు గురి కావడంతో బలిజేపల్లి, ఉప్పలపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాలినడకన స్థానికులు రోడ్డు దాటుతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు కాజా టోల్ ప్లాజాను వరద నీరు ముంచెత్తింది. టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నంబూరు వాగు దాటుతుండగా ఓ విద్యార్థి గల్లంతుతో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగానే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం గుంటూరులోనే ఉన్నాము. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొత్తం కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే ఇప్పటికే గుంటూరులోనే ఇప్పుడు ప్రస్తుతం మనం కంకరకుంట గేటు దగ్గర ఉన్నాం. ఈ కంకరకుంట గేటు దగ్గర చిన్నపాటి వర్షానికి జలమయమయ్యే రోడ్డు మార్గం ఇది. అంతేకాకుండా ఇప్పటికే శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ మెయిన్ ఏదైతే ఉందో ఈ కంకరకుంట గేటు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వాహనాలు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎప్పుడైనా వర్షం పడితే చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలబడతాయి. ఇందులో భాగంగా ఇక్కడ ఒక ఇంజిన్ ఏర్పాటు చేశారు. నీళ్ళకి ఇక్కడ నిలబడి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా కూడా ఎప్పటికప్పుడు ఆ వాటర్ని తోడేందుకు ఇంజిన్ కూడా ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఇప్పటికే గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఆ రోడ్డు మార్గంలో లామ్ దగ్గర చప్టా కానీ లామ్ దగ్గర వాగు పొంగి పొరలు ప్రవహిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు అమరావతికి కానీ ఇటు గుంటూరుకు కానీ రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తుళ్ళూరు ఏదైతే ఉందో సచివాలయానికి అమరావతి సచివాలయానికి వెళ్ళే రోడ్డు మార్గం ఏదైతే ఉందో అక్కడ పెద్దపరిమి వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో అక్కడి నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తుళ్ళూరు మండలం ఉద్దరంరాయపాలెం దగ్గర నిన్న ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మరోవైపు ప్రధానంగా మనం చూస్తే జాతీయ రహదారి ఏదైతే ఉందో కాజా టోల్ గేటు, ఆ కాజా టోల్ గేట్ కూడా జాతీయ రహదారిపై నీళ్ళు వచ్చాయి. దీంతో కాజా టోల్ గేట్ వద్ద భారీగా కూడా వాహనాలు నిలబడుతున్నాయి. దాంతోపాటు ఏదైతే ఉందో టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి వాహనాల ఫీజు అయితే ఉందో దాన్ని కూడా ఎత్తేయడం జరిగింది. దాంతో వాహనాలు రాకపోవడానికి పూర్తిగా వదిలేశారు. మరోవైపు ఆ కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి అండర్ ప్రాసెస్ కేబుల్ ఏదైతే ఉందో అది పనిచేయట్లేదు. దాంతో వర్షపు నీరు పూర్తిగా అక్కడ జలమైపోయి వర్షం నీళ్ళు అక్కడ నిలబడుతున్నాయి. మరోవైపు ప్రధానంగా మనం చూస్తే మంగళగిరి రతనాల చెరువులో పూర్తిగా జలమయమైపోయింది. దాంతో కూడా రాకపోకలో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్ళు రావడంతో అక్కడ ఉన్నటువంటి నివాస వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. మరోవైపు తాడేపల్లి కానీ ఇటు టిడ్కో ఇల్లు ఉన్నాయో ఆ టిడ్కో నివాసం దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. వారిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా నిన్న కానీ మొన్న కానీ కురిసినటువంటి వర్షాలతో తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. అంతేకాకుండా కూడా ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్ కానీ ఇప్పటికే ఈ వర్షం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కానీ బాలులు కానీ ఇబ్బందులు పడకూడదని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పాఠశాలలకి ఇటు అంగన్వాడీ కేంద్రాలకి స్కూళ్ళకు కూడా ఈరోజు సెలవు ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రధానంగా మనం చెప్పుకుంటే పెదకాకాని మండలం నంబూరు దగ్గర వాగు దాటుతుండగా అక్కడే జడ్పీహెచ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి భరత్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. నిన్నటి నుంచి కూడా ఆ బాలుడు అసలు ఇంకా బతుకున్నాడా లేకపోతే కొట్టకపోయాడా గల్లంతయ్యాడా ఏందని కూడా ఇప్పటికి కూడా ఇంకా సమాచారం లేదు. ఆ బాడీ కోసం ఇప్పటికే గజయితగాళ్ళు అక్కడ వెతుకుతున్నారు. ఇంకా దొరకని పరిస్థితి ఉంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇప్పటికప్పుడు ఈ వర్షాలపైన సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ జిల్లాలు కూడా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం 9 ఆరెంజ్ జిల్లాలు ప్రకటించింది. ఇందులో గుంటూరు కానీ పల్నాడు బాపట్ల జిల్లాలు కూడా ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో
సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇటు చిన్నపాటి వర్షానికే అతలాకుతలమయ్యే గుంటూరు నగర కార్పొరేషన్ కూడా పూర్తి స్థాయిలో ఇటు మూడంతల బ్రిడ్జి కానీ కంకరగుంట గేట్ కానీ మరోవైపు మార్కెట్ సెంటర్ ఎక్కడైతే ఉందో చుట్టుకుంట సెంటర్ ఆ మార్కెట్లో నిన్న వర్షం నీరు రావడంతో కూడా ఆ కార్యాలయానికి నిన్న సిబ్బంది కానీ అధికారులు కూడా ఎవరు రాలేని పరిస్థితుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జలదిగ్బంధంలో గుంటూరు జిల్లా ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనం చూసుకుంటే వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్.